ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వమైనా సరే కనీస బాధ్యత తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా వ్యవస్థలు కానీ, ఆయనకు దిశాదిని నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు, ఆ ఛానళ్ళు కానీ, వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంత బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈరోజు అదే జరిగింది, జరిపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 2 నెలల 10 రోజులు అంటే 70 రోజులు 75 రోజుల్లో మా పార్టీ తరఫున 10 కార్యక్రమాలు చేశాం. ప్రతి దానికి విశేషంగా స్పందన వస్తుంది. యువత నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. డిఎస్సితో పాటు నేను ఇంతకుముందు అన్నట్టు నిరుద్యోగులకు, యువతకు చేసిన మోసం, విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడుతున్న వైనం, దీన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. అది కూడా దీనికి జోడించి, ఎందుకంటే ఇది మొత్తం యువతకు సంబంధించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంగా టేకప్ చేసింది. మా పార్టీ దీంట్లోకి అడుగు పెట్టడానికి ముందే, ఉద్యమం టేకప్ చేయడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టడానికి ముందే, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే డిఎస్సిలో బాధితులై 1:1లో పిలవబడి కూడా అవకాశం రాలేదో, డినై చేశారో ఉద్యోగం, వాళ్ళ గోడు వచ్చి చెప్పుకున్న తర్వాత దానికి ముందే వాళ్ళంతటా వాళ్ళే అభ్యర్థులు వాళ్ళ గొంతు విప్పడం మొదలుపెట్టారు. కోర్టు కూడా వెళ్ళారు. ఇది వాస్తవం. ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీదైనా ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి ఒక సమూహం వరకు, ఒక రాజకీయ పార్టీ అయినా ఏ నినాదమైనా ఇవ్వచ్చు. కానీ ప్రజలకు ఆమోదయోగ్యం కానిది అయితే నిలబడదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన ఈ ఉద్యమం ఎందుకు నిలబడి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది, ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళిందంటే కారణం ఏమంటే దాంట్లో ఉంది కాబట్టి, దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఇది కరెక్టే కదా, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు ప్రజలు అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆన్సర్ కాబట్టి. అలాగే అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామా చేసిన డిమాండ్ పక్కదారి పట్టించడం ఎట్లా అని చూస్తున్నారు. ఏమీ జరగలేదు అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేరు. కానీ ఈరోజు కూడా మాట్లాడినట్టున్నాడు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కూడా ఎక్కడో జిల్లాకు పోయినట్టున్నాడు. దాంట్లో ఎక్కడైనా ఆయన ఉపన్యాసంలో దీని గురించి కూడా ప్రస్తావన ఉన్నట్టుంది, డిఎస్సి గురించి కూడా. ఎక్కడైనా
మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఆయన కానీ, ఆయన తనయుడు కానీ, లేదా ఆయన పార్టీ కానీ, లేదా అధికారులు కానీ ఎంతసేపు ఉన్నా అంతా బాగానే ఉంది, ఇదేదో పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మధ్యలో వీళ్ళు కడుపు మంటతో ఉద్యమం అని ఏదో చేస్తున్నారు అని నింద ఇటువైపు వేయాలని చూస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు. ఈరోజు ఆయన అన్న దాంట్లో నేను ఇంతకుముందే ఉంటే మేము వేల ఉద్యోగాలు ఇస్తుంటే ఆ కడుపు మంటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు చేస్తుంది అని అన్నారు. వేల ఉద్యోగాలు నువ్వు ఇవ్వడం కాదు, అందులో మా హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు రద్దు చేసి దానికి ఎక్కడెక్కడ ఇంకొన్ని కలిపి ఈ సంవత్సరం వచ్చిన రిటైర్మెంట్ కానీ మిగిలిన వాటికి కలిపి ఇచ్చారు. ఇచ్చినవి పారదర్శకంగా అనుమానాలకు అవకాశం లేకుండా ఎందుకు జరపలేకపోయారు? ఇవి అనుమానాలు కూడా కాదు, ఎగ్జాక్ట్లీ వాస్తవాలు, ఇక్కడ అక్రమం జరిగిందని చెప్పగలిగిన వాస్తవాలను ఎత్తి చూపాం. వాటికి మాత్రం సమాధానం ఇవ్వదు. దాంతోపాటు మిగిలిన డిమాండ్ల గురించి అస్సలు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, 9,000 కోట్ల బడ్జెట్ ఉన్నాయి, దానికి ప్రస్తావన లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నావా లేదా, దానికి సంబంధించి ప్రస్తావన ఉండదు. అట్లా పాసింగ్ దీనిలా కొట్టేసి మీరు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే మేము చూడాలన్నా? నిరసన రోడ్ల మీద కాక ఎక్కడ ఇళ్లలో చేస్తారా? ఎక్కడ చేస్తారు? పోనీ మా నిరసనలలో ఎక్కడైనా హింసకు మీరు చేసిన పోలీసు లాఠీ చార్జీలో మీరు చేయిస్తున్న పోలీసులతో చేస్తున్న దాష్టీకము, వాళ్ళ దుర్మార్గంగా మీద విరుచుకుపడము, అడ్డగించడము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కానీ లేదా పాల్గొంటున్న ప్రజల నుంచి కానీ యువత నుంచి కానీ ఎక్కడైనా ఏదో దాడి చేసే రీతిలోనో ఇంకో రకంగానే ఎక్కడన్నా ఒక్కసారైనా ఒక్క సందర్భంలోనో కనపడిందా? అత్యంత శాంతియుతంగా డిమాండ్లను లేదా ఏమి జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకేదైనా వేరే ఉందా? క్రియేట్ చేస్తే మీరు చేసింది, ప్రభుత్వం క్రియేట్ చేసింది అలాంటి వాతావరణం. పోలీసులను ఎక్కడో యుద్ధం జరుగుతున్న దగ్గరికి పంపించినట్టో, ఏదో గొడవ జరుగుతుంటే పంపించినట్టో, ఇక్కడ ఏమి లేదే. గొడవ జరిగితే మీ వల్ల జరుగుతుంది, మీరు చేస్తే జరుగుతుంది. నిన్న దీక్షా శిబిరాల మీద అటాక్ చేయించింది ఎవరు రమ్మన్నారు? దీక్ష కూర్చుంటే ప్రజలకు యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. మేము పెట్టిన డిమాండ్స్లో గన వాస్తవం లేకపోతే ప్రజలు వచ్చి స్పందన ఎందుకు వస్తుంది? దానికి నువ్వు తపన పడడం ఎందుకు? ఈ పోలీసు వ్యవస్థనంతా దుర్వినియోగం చేయడం ఎందుకు? మా దానికి రెస్పాన్స్ రాదు, ఫెయిల్ అవుతాంగా. లేదా ప్రజలే మమ్మల్ని అడుగుతారు కదా, ఏముందబ్బా ఇది బాగా చేశారు కదా అయినా మీరెందుకు అంటున్నారని. తప్పు జరిగింది. ఇంకా దాంట్లోకి సంబంధించి కూడా నిర్దిష్టమైన ప్రశ్నలు మేము వేసినవి, నిర్దిష్టమైన ప్రశ్నలు అసలు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన కుమారుడు ఎవరైతే విద్యాశాఖకు ఉన్నాడో ఆయన కానీ చేయని క్వశ్చన్స్ సంధించినవి. ఎక్కడైనా పరీక్ష పెట్టి అర్హత కొంతమందికి దాని నుంచి సపరేట్ అర్హత పరీక్ష లేకుండా అర్హత పరీక్ష అవసరం లేకుండా చేసినవి ఎక్కడైనా ఉందా? అసలు పరీక్ష లేకుండా మొత్తం తీసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కొద్దిమందికి ఎగ్జామ్ చేయడం జరిగింది, వాస్తవమా కాదు, దాని గురించి అసలు మాట్లాడు. పైగా స్పోర్ట్స్ కోటా కింద ఈ పరీక్ష అయిపోగానే, దీని అవసరం అయిపోగానే మళ్ళీ పాత స్టేటస్ పరీక్ష అవసరం మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా అంతకంటే అంటే ఒక తప్పు, ఒక అక్రమం కాన్షియస్గా తెలిసి అడ్డదారుల్లోనో తమ వాళ్లను డబ్బు కమ్ముకోవడానికో తీసుకోవడానికి ఒక దారి రాచమార్గం ఏర్పాటు చేసుకునే నిర్ణయం, కుట్ర, దాని అమలు హైయెస్ట్ లెవెల్లో జరిగిందని
ప్రూవ్ అవుతుందా లేదా? స్పోర్ట్స్ నుంచి అక్కడ నుంచి జీవో వస్తుంది, G7 నుంచి ఇక్కడ నుంచి వస్తుంది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారు. దాని గురించి అడిగితే దాని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు? నిజంగా ప్రభుత్వానికి తెలియకుండా ఇంత సీరియస్ వేలాది మంది లక్షలాది మంది రాసిన ఒక పరీక్ష, వేలాది పోస్టులు నింపే ప్రక్రియ, టీచర్ పోస్టులు, వాటికి సంబంధించి డెసిషన్ ఎక్కడన్నా ఇట్లాంటిది జరుగుతుందా? ఈ ఎగ్జామ్షన్ ఇచ్చేది, పోనీ ఎగ్జామ్షన్ ఇచ్చేది కరెక్ట్ అనుకుంటే మళ్ళీ నువ్వు ఎందుకు దాన్ని పాత జీవోని పునరుద్ధరించడం, ఇది తీసేసావు? ఆన్సర్ లేదు.